హాయ్ గైస్. ఒక యాక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చినాడు ఫస్ట్ ఫ్యామిలీ నుంచి సైడ్ అవుతాడు, దెన్ కృష్ణనగర్కి వచ్చి స్ట్రగుల్ అవుతాడు, కానీ ఎలాగోలా సర్వే అవుతాడు. ఇంకా అయిపోయింది రా భయ్ మన లైఫ్ సెట్ ఇంకా అనుకునే లోపే మళ్ళీ జీరో అవుతాడు. సో వన్ థింగ్ ఏంటంటే ఇలాంటి కష్టాలు ఏం ఎక్కువగా పడకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సీడ్ అవుతున్న యాక్టరే మన పసిపిలిటీ చైతన్య గారు. ఐ థింక్ ఈయన ఎవరో ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ మార్క్ మై వర్డ్స్ డెఫినెట్లీ ఒక 1 or 2 yearsలో అందరికీ తెలిసే యాక్టర్ మాత్రం ఖచ్చితంగా అవుతారు. సో ఇప్పుడు మేము చేసే డిస్కషన్ ఆస్పైరింగ్ యాక్టర్స్ కావచ్చు అండ్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండి స్ట్రగుల్ అవుతున్న యాక్టర్స్ కావచ్చు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ల్యాక్ చేయకుండా డిస్కషన్లోకి వెళ్ళిపోతాం. హలోనా? హలో. ఇప్పుడు చిన్న మూవీస్ పెద్ద మూవీస్ అని కాకుండా ఓవరాల్గా మీరు ఎన్ని మూవీస్ చేశారు అండ్ ఆ మూవీస్ నేమ్స్ ఏంటన్నా? ఓవరాల్గా అయితే ఇప్పుడు 7th మూవీ షూటింగ్ జరుగుతుంది. 6th మూవీ షూట్ అయిపోయింది. 7th మూవీ షూట్ జరుగుతుంది అండ్ 8th మూవీ అబౌట్ టు స్టార్ట్. ఏ మూవీ చేశారు? ఇప్పుడు GTA అని ఒక మూవీ చేశాను, అది రిలీజ్ అయింది అక్టోబర్లో. యాజ్ అ హీరోగా చేశాను. దాని తర్వాత అంతఃకరణ అని ఒక మూవీ పోలీస్ ఆఫీసర్గా చేశాను యాజ్ అ హీరో, అది కూడా చేశాను. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే. సంఘర్షణ అని ఒక మూవీ చేశాను, ఓకే, అబౌట్ టు రిలీజ్. ఈ August 9th అది రిలీజ్కి రెడీ ఉంది. తర్వాత చారిటబుల్ వన్ చేశాను, ఆల్రెడీ రిలీజ్ అయింది విలన్గా. అండ్ తుఫాన్ హెచ్చరిక అని ఒక మూవీ చేశాను, అదొక్కటి విలన్గా చేశాను దానికి కూడా, అది కూడా అబౌట్ టు రిలీజ్. ఇంకొక మూవీ చేశాను మిడిల్లో, శివం బజే కూడా చేశాను. శివం బజే ఇస్ 7th మూవీ. అంటే దాంట్లో ఏమన్నా లీడ్ రోల్ లేకపోతే? లీడ్ రోల్ కాదు, ఇట్స్ లైక్ ఒక క్యారెక్టర్. ఓకే. మీ ఫస్ట్ మూవీ అయితే GTA. అవును. యాజ్ ఎ హీరోగా ఎవరికైనా సరే ఫస్ట్ మూవీ అనేది రావడం చాలా కష్టం. అది ఎట్లా వచ్చింది మీకు ఆ మూవీ ఆపర్చునిటీ? సో బేసికలీ ఏంటంటే GTA మూవీ డైరెక్టర్ నేను ఇద్దరం చెన్నైలో చదువుకున్నాం. అండ్ దీపక్ నాకు తెలియదు అప్పటికి, దీపక్ మూవీ సైడ్ వెళ్తున్నాడు, డైరెక్షన్ సైడ్ వెళ్తున్నాడు అని మనకు తెలియదు కదా, మనకు ఐడియా లేదు. లైక్ నార్మల్ అందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సడన్ గా ఉండే నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశాడు, ఇలా ఒక డెమో మూవీ స్టార్ట్ చేస్తున్నా, అంటే షార్ట్ ఫిల్మ్ టైప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పారు. బట్ అది ఎందుకో సమ్ రీజన్స్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ షూట్కి రాకపోవడం, దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. సేమ్ టైంకి ఇంకా మనకి సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం, సో అలా షూట్ డిస్కంటిన్యూ అయిపోయింది. అండ్ దెన్ సెకండ్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్, ఇంకా ఆల్రెడీ సెకండ్ వేవ్ అప్పుడు కాల్ చేసి ఇలా ఒక మూవీ అనుకుంటున్నాను నేను అని చెప్పాడు. అదో ఇంకో పెద్ద స్టోరీ. అలా ఆపర్చునిటీ వచ్చింది. ఓవరాల్గా ఎంత బడ్జెట్ అయింది GTA? అరౌండ్ 1.4. ఆయన ప్రొడ్యూసర్, వాళ్ళ మదర్ ప్రొడ్యూస్ చేసుకున్నారు. అంటే ఎట్లనా, అంటే ఒక కొత్త హీరోని 1.2 CR పెడుతున్నారు అంటే వాళ్ళకి కూడా భయం ఉంటది కదా, వెల్ నోన్ యాక్టర్ తీసుకుంటే అట్లీస్ట్ మనకి సేల్ అన్న అవుతుంది అని. సో ఎందుకు డేర్ చేసి తీసుకున్నట్టు? అతను స్టోరీ రాసుకున్నాడు, స్టోరీ రాసుకున్న తర్వాత దెన్ ట్రై చేశాడు, చాలా మంది హీరోస్ కోసం ట్రై చేశాడు. అక్కడ ఏదో రెస్పాన్స్ డిఫరెంట్ గా రావడం, బడ్జెట్ ఇంక్రీజ్, అంటే ఇప్పుడు 1.2 అని అనుకున్నాడు. ఎందుకంటే అతను తీయబోతున్న మూవీ ఒక యాక్షన్ సినిమా. డెఫినెట్లీ యాక్షన్ సినిమా అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటది, ఎక్కువ బడ్జెట్ అవుతుంది. సో అతను అనుకున్న దాని ప్రకారంగా ఇంకొక హీరోని, ఎస్టాబ్లిష్డ్ ఉన్న హీరోని తీసుకుంటే బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. ప్లస్ ఇతని ఫస్ట్ మూవీ, ఆల్రెడీ తెలిసిన హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతనికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ఇంకో పాయింట్. ఓకే, రైట్. ఫస్ట్ వీళ్ళు నమ్మాలి ఇతని డెమో ఫిలిం ఏంటి అనేది. ఇంతకుముందు డెఫినెట్లీ అవి కూడా అడుగుతారు. సో అవన్నీ బేస్ చేసుకొని, ప్లస్ సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోతుంది, వాళ్ళని పెట్టుకొని ట్రై చేశాడు. నేనే ఫస్ట్ గా డైరెక్ట్లీ నన్ను అప్రోచ్ అవ్వలేదు. ఐ థింక్ నేనే లాస్ట్ అప్రోచ్ అయ్యింది నన్ను. అది పాయింట్. ఓకే. ఒక సీరియస్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు అంటే ఇంతసేపు కామెడీ కూడా వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్? మెథడ్ యాక్టింగ్ అంటే ఇక్కడ 2 different types ఆఫ్ యాక్టింగ్ జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తుంది ఏంటంటే 2 different ఆఫ్ యాక్టర్స్ని చూస్తున్నాను నేను. ఒకరు ఒక మూవీ, ఒక సీన్ ఏదైనా జరిగే ముందు కంప్లీట్లీ నాకు ఒక యాక్టర్ తెలుసు, ఫలక్నామా దాస్ మూవీ చేసిన వివేక్ అన్న అని. ఫలక్నామా దాస్లో విలన్ నాటు బాంబులు రా అని అంటారు. అన్న తెలుసు. సో అన్న ఏంటంటే అన్నతో నేను వర్క్ చేయడం చూశాను దగ్గర నుంచి. ఇప్పుడు 1 day బిఫోర్, అంటే రేపు షూట్ ఉందంటే మినిమం అన్న ఈవినింగే స్క్రిప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బికాజ్ అది నైట్ అంతా రిహార్సల్ చేసి ఆ మూడ్లోకి వెళ్ళిన తర్వాత స్పాట్లోకి వెళ్ళి అది వస్తుంది. అండ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తే కూడా వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ ఫీల్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆ మూడ్లోనే ఉంటారు కంప్లీట్. అంటే ఇంకొక టైప్ ఆఫ్ యాక్టింగ్ వేర్ ఆన్ సెట్ కెమెరా ముందుకెళ్ళి స్క్రిప్ట్ తీసుకొని అప్పుడు చూసి ఓకే 5 minutes షార్ట్కి రెడీ అయిపోవడం. ఇలా 2 different పీపుల్ని చూశాను నేను. సో దీంట్లో మెథడ్ యాక్టింగ్ అనేది
మేబీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ. అది ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతుంది. సో కమింగ్ టు ద ఆస్పైరింగ్ యాక్టర్స్ టాపిక్, సో ఇప్పుడే కృష్ణ అన్నారులో కొత్తగా బస్ దిగిన ఒక యాక్టర్ అవుదాం అనుకున్నాడు. సినిమాల్లో యాజ్ అ యాక్టర్గా ఛాన్స్ రావాలంటే ఎట్లాంటి వేస్ ఉంటాయి అన్న? వేస్ అంటే ఏం లేదు, లైక్ లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఇంతకు ముందు అయితే మేబీ ఓన్లీ సినిమా అనేది ఉండేది, కానీ ఇప్పుడు స్కూల్స్, లాట్ ఆఫ్ యాక్టింగ్ స్కూల్స్ వచ్చాయి, షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నారు, రీల్స్. బట్ రీల్స్ అంత ఎంకరేజ్, అంటే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు అంత ఎంకరేజ్ చెయ్యరు బేసికలీ, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా రావచ్చు, యాక్టింగ్ స్కూల్స్, థియేటర్స్లో జాయిన్ అయ్యి దెన్ స్లోగా కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుంటూ ఆడిషన్స్కి అటెండ్ అవ్వడమే. అయితే ఒకటే ప్రాసెస్, అదే ప్రాసెస్ ఎప్పటి నుంచో నడుస్తుంది. లేదు అంటే ఇంకొక ప్రాసెస్ ఉంది, మీరే ప్రొడ్యూస్ చేసుకోవడం. షార్ట్ ఫిల్మ్స్, సినిమా కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మా దగ్గర లేదు కాబట్టి తిరుగుతున్నాం, ఒకళ్ళు ఉంటే చేసుకోవచ్చు. ఓకే, ఇవి కాకుండా అంతే. ఇవి కాకుండా ఇంకేం మీడియంస్ లేవు. నువ్వు ఇనిషియల్గా ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి అంటే ఏదైనా నీకు కాంటాక్ట్స్ ఉండాలి. ఆ కాంటాక్ట్స్ లేకపోతే మనం థియేటర్స్ కానీ యాక్టింగ్ స్కూల్స్లో జాయిన్ అయ్యి ఫస్ట్ టెక్నిక్ నేర్చుకుంటాం, వర్క్ నేర్చుకుంటాం ఇనిషియల్గా. ఆ వర్క్ నేర్చుకున్న తర్వాత దెన్ మన దగ్గర ఒక వర్క్ ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి అనేది టెక్నిక్ ఉంటుంది. దెన్ దాన్ని బేస్ చేసుకొని మనకున్న కాంటాక్ట్స్లో ఆడిషన్స్ అటెండ్ అవుతాయి. సో బేసికలీ ఇది ఆడిషన్స్ ద్వారానే జరుగుతుంది. లేదు నేను ఆడిషన్స్ అటెండ్ అవ్వను అనుకుంటే ప్రొడ్యూస్ చేసుకోవడమే జరుగుతుంది. ఇంకా అదొకటి ఆప్షన్. ఓకే, దానికి మించి ఇంకేం మీడియం లేదు ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలంటే. ఓకేనా? ఇప్పుడు ఒక యాక్టర్కి స్క్రిప్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ అలా వచ్చిన వాళ్ళే కిరణ్ అబ్బవరం వచ్చు, అడవిశేషు అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారు, అంటే స్టోరీ వాళ్ళే రాసుకొని ఇండస్ట్రీలో గెటిన్ అయిన. సో అది ఎంతవరకు ఉండడం బెటర్? యాక్టర్కి స్క్రిప్ట్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటే బెటర్, అదొక యాడెడ్ బెనిఫిట్ డెఫినెట్లీ. స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉంటే ఏది వర్కౌట్ అవుతుంది మనకి డెఫినెట్లీ. మన ప్లస్ ఏంటి, మన మైనస్ ఏంటి అనేది మనం ముందే తెలుసుకుంటాం. అండ్ మార్కెట్లో ప్రెజెంట్ ఏం రన్ అవుతుంది, సో దాన్ని బేస్ చేసుకొని ఒక ఆర్టిస్ట్కి అది ఉంటే ఇట్స్ లైక్ యాడెడ్ బెనిఫిట్. స్క్రిప్ట్ని జడ్జ్ చేయగలిగితే, జడ్జ్ ఓకే, జడ్జ్ అనేది ప్రతి హీరో చేస్తారు, బట్ స్టోరీలో చేంజెస్ చేయడం అవ్వచ్చు, లైక్ ఓన్ స్టోరీ రాసుకోవడం అవ్వచ్చు. రైట్ స్టోరీ, రైట్ స్క్రిప్ట్ మన దగ్గరికి ఇన్ కేస్ రాలేదు అంటే ఇప్పటి వరకు, దెన్ డెఫినెట్లీ మనం పెన్నుబట్టుకోవాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేయడమే తప్ప అది వర్కౌట్ అవుతుందా లేదనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది అంతే. సో ఒక యాక్టర్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ చెప్పను. చెప్పినట్టు ఇందాక జడ్జిమెంట్ ఉండాలి ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్, మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. ఐ మీన్ లాట్ ఆఫ్ నెగిటివిటీ వస్తుంది, ఏ చెప్పినా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. మనం ఇనిషియల్గా నేను చేసింది కరెక్ట్, నేను కరెక్ట్గానే చేస్తున్నా అనే ఒక ఫీల్ కాకుండా ఒపీనియన్స్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. బికాజ్ మనం ఒక షార్ట్ చేసే ముందు మన ముందు ఒక 50 మెంబర్స్ ఉంటారు, క్రూ అంతా ఉంటుంది, మన ముందే ఉంటుంది. అండ్ ఎవరికి నా 50 మెంబర్స్ 5 మెంబర్స్కి నీ యాక్టింగ్ నచ్చచ్చు, రిమైనింగ్ 45 మెంబర్స్ కంప్లీట్లీ నచ్చకపోవచ్చు. దానికి నువ్వు రెడీగా ఉండాలి తీసుకోవడానికి. సో అది మనం పాజిటివిటీ అనేది బిల్డ్ చేసుకోవాలి డెఫినెట్లీ. టైం ఫాలో అవ్వాలి, పంచువాలిటీ ఉండాలి, ప్యారలల్గా హెల్త్ మనం చూసుకోవాలి. అంటే జిమ్కి వెళ్ళడం అట్లాంటివా? ఇట్స్ నాట్ లైక్ జిమ్ అని కాదు, డెఫినెట్లీ అబౌట్ యువర్ స్కిన్ ప్రతి ఒక్కటి. ఓకే, ఇప్పుడు మనం 30 ఏజ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్ పెరుగుతుందంటే ఏజ్ తగ్గించుకోవడానికి, అంటే ఏజ్ తక్కువ కూడా కనపడడానికి చేయాలి. దెన్ మేకప్తో వాళ్ళు మేనేజ్ చేస్తారు. బట్ మన ఇనిషియేటివ్ కూడా మనం తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. లైక్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం, హెల్తీగా ఉండాలి. అండ్ అది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ప్రెషర్ని తీసుకోవడం అలవాటు ఉండాలి. యాక్టర్ పైన చాలా ప్రెషర్ ఉంటుంది, దాన్ని హ్యాండిల్ చేయడం వచ్చి ఉండాలి. అది డెవలప్ చేసుకోవాలి. నీకు ఎంత ప్రాబ్లం ఉన్నా నువ్వు కెమెరా దగ్గరికి వెళ్ళి ఒక కామెడీ సీన్ చేయాలంటే చేయాలి కదా, ఆ సీన్ లోనే ఉండాలి. నువ్వు యూ కాంట్ థింక్ అబౌట్ నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అవన్నీ తీసుకుని వచ్చి నువ్వు ఇక్కడ పెట్టలేవు. ఒక షార్ట్, ఒక కామెడీ సీన్ జరుగుతుందంటే ఆ కామెడీ సీన్ జరగక ముందు ఆ సెట్ లోనే గొడవ అయి ఉంటది. డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోకూడదు. కెమెరా దగ్గరికి వచ్చిన తర్వాత డెఫినెట్లీ నువ్వు ఆ ప్రెజర్స్ అన్ని హ్యాండిల్ చేయగలగాలి. అది హ్యాండిల్ చేయడం అనేది వన్ ఆఫ్ ద టాప్. ఇంకా అది వస్తే కొంతమంది దొరికిపోతుంటారు, నాలాంటి వాళ్ళు. రైట్, ఓకేనా? ఇప్పుడు మనం డిస్క్లోజింగ్ డిస్కషన్లో దిగుదాం. ఏమన్నా సరే నేను ఏమడిగినా హానెస్ట్గా చెప్పాలి, హానెస్ట్గా మాట్లాడుకుందాం, ఓకేనా? సరే.
ఇప్పుడు మనం సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తాయి కొన్నిసార్లు. ఏం యాక్టింగ్ అంటే వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం యాక్టింగ్ బొక్కలా ఉంది అని ముఖం మీద అనేస్తారు కొంతమంది మన ఫ్రెండ్స్ అయితే. దెన్ దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి, వాళ్ళు చెప్పిన రివ్యూస్ని ఎట్లా నెక్స్ట్ ఫాలో అవ్వాలి? డెఫినెట్లీ పాజిటివ్గా తీసుకోవాలి. అలా బొక్కలా ఉందని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది ఉంటారు వేరే ఏం చేసినా వాళ్ళకి బొక్కలాగా అనిపిస్తుంది, వాళ్ళని మనం ఏం చేయలేము. ఇప్పుడు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఒక హాలీవుడ్ మూవీలో ఏం చేసినా కూడా వాళ్ళకి చాలా మంచి అనిపిస్తుంది. అదే నార్మల్ మనం చేస్తే ఇండియన్ సినిమాలో ఏదైనా నాట్ ఓన్లీ తెలుగు ఏ ఇండియన్ సినిమా చేసినా కూడా బొక్కలా ఉంది అని అంటారు. ఆ హాలీవుడ్కి వచ్చేసరికి వాడికి నచ్చుతుంది, సూపర్ చేసే యాక్టింగ్ అని అంటారు. డిఫరెన్స్ ఏముంటుంది అంటే హాలీవుడ్ యాక్టింగ్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళది, అండ్ వాళ్ళు తీసుకునే మూవీస్ అవ్వచ్చు, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన విధానం లైక్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో ఉంటుంది. మనది మన సైడ్ ఉంటుంది. బట్ ఏ చూసినా వాడికి అదే నచ్చుతుంది, ఎంత బొక్కలా ఉంది అన్నాడంటే వాడిని మనం ఏం చేయలేము. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి అంటే పాజిటివ్ రివ్యూని ఒక పాయింట్ వరకు తీసుకొని వదిలేయడం బెటర్. అంటే నువ్వు సూపర్ చేసావు అంటే డెఫినెట్లీ అది ఓకే, నేను బాగానే చేశాను, ఈ సినిమా వరకు బాగానే చేశాను, ఆర్ఎల్స్ ఓకే వీడికి నచ్చింది. నచ్చని వాళ్ళది ఏంటి, ఓకే నచ్చని వాళ్ళకి ఎక్కడ నచ్చలేదు అనే పాయింట్స్ను ఎక్కువ ఫోకస్ చేస్తే డెఫినెట్లీ మనం గ్రోత్ ఉంటుంది, మనం ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఆర్ హై. ఓకే డన్. సో ఒక అప్కమింగ్ హీరోకి సినిమా రిలీజ్ టైంలో మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా నాలెడ్జ్ ఉండాలి దానిపైన. లైక్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు కావచ్చు, నవీన్ పులిశెట్టి గారు కావచ్చు. మార్కెటింగ్ అనేది ఇట్స్ లైక్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు తెలుగులో విజయ్ దేవరకొండ గారు చేసినట్టు ఎవరు చేసి ఉండరు. ఇట్స్ లైక్ డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీతో వస్తారు ప్రతిసారి. ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళీ విశ్వక్సేన్ అన్న చేస్తున్నాడు, నవీన్ పులిశెట్టి అన్న చేస్తున్నాడు. వీళ్ళు అంటే డిఫరెంట్ ఎవ్రీ మూవీకి దే ఆర్ లైక్ సంథింగ్ డిఫరెంట్ గా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారు. మాక్సిమం ఆఫ్ పీపుల్ కి మూవీ రీచ్ అయ్యేలాగా ట్రై చేస్తారు. దే హ్యావింగ్ వెరీ గుడ్ స్ట్రాటజీస్. సో డెఫినెట్లీ అదే నాలో కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటా అప్పుడప్పుడు. అంటే మన సినిమా వచ్చినప్పటికి మనం కూడా ప్రమోషన్ చేయాలి అలా అని. వాళ్ళ స్ట్రాటజీస్ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నువ్వు ప్రమోట్ చేస్తున్నాం అనుకుందాం. బేసికలీ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇన్స్టాగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక సినిమాని ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేసేవాళ్ళు, మీమ్స్ పెట్టించేవాళ్ళు, వచ్చేది. సో ఇప్పుడు ఏమైంది, అవి పెయిడ్ మీమ్స్ అని అందరూ తెలిసిపోతుంది. ప్రతి మీమ్ కింద పెయిడ్ అని చెప్పి కింద కామెంట్ పెడుతున్నాడు. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ చూసేదానికంటే ఆ మీమ్స్ కింద ఉన్న కమెంట్స్ చూస్తున్నారు, వెదర్ అది రియలా కాదో తెలిసిపోతుంది. నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఒక సినిమా స్టోరీ విన్నప్పుడు అది నాకు నచ్చినప్పుడు విత్ ఇన్ 2-3 days నుంచి నేను ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి రిలీజ్ అప్పుడు, ఓకే ఈ క్యారెక్టర్ చేస్తున్నాం, ఈ సినిమా స్టోరీ ఇది, దీన్ని ఎలా ప్రమోట్ చేస్తే జనాలకి రీచ్ అవుతుంది నేను ఫస్ట్ డే నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. సెట్లో నుంచే ఇనిషియల్ గా నాకు స్క్రిప్ట్ నువ్వు చెప్పి ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది, నేను ఇంకా సినిమాలో యాక్ట్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ డన్, అగ్రిమెంట్ చేసేసుకున్న తర్వాత నేను అప్పటి నుంచి ఆ సినిమా ప్రమోషన్ ఏం చేస్తే బెటర్, ఎలా రీచ్ అవుతుందని ఆలోచిస్తూనే ఉంటాను. ఓకే అది నాకు ఒకసారి ప్రాబ్లం అవుతుంది. బికాస్ నేను అన్ని ఆలోచిస్తుంటానా, అది వెళ్ళి చెప్పినప్పుడు కొన్నిసార్లు డిఫరెంట్గా తీసుకుంటారు దాన్ని. అంటే నేను ఇది చాలా చూస్తుంటా, నేను ఎవ్రీ కమెంట్ని చూస్తున్నా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో. ప్రతి కమెంట్ ఓకే వీళ్ళకి ఎందుకు నెగిటివ్ అనిపించింది, పైన ఏం ప్రమోట్ చేశారు, ఆ ప్రమోషన్ ఎందుకు రీచ్ అవ్వలేదు, అది ఎందుకు నచ్చలేదు, ఒక ప్రమోషన్ రీచ్ అయినా సినిమాకి ఎందుకు రాలేదు, ఇవన్నీ చూసి ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నా కానీ బట్ రైట్ ఆపర్చునిటీ ఇది ప్రమోషన్ ఇది చేద్దామని డిస్కషన్ ఇప్పటి వరకు ఏ మూవీకి జరగలేదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పెట్టడం జరగలేదు. ఇన్ కేసు జరిగితే మేబీ అప్పుడు తెలుస్తుంది, నేనేంటనేది నాకు కూడా తెలుస్తుంది. ఓకే నా స్ట్రాటజీస్ రైట్ వెళ్తున్నాయా కరెక్టా కాదని అప్పుడు నాకు కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, జెన్యున్ కాన్స్టివ్, ఒక పర్సన్, ఒక ర్యాండమ్ పర్సన్, ఆయన ఒక 3 షార్ట్ ఫిల్మ్ చేసిండు, మంచిగా యూట్యూబ్లో మంచి బ్లాక్ బస్టర్స్ అవి, బట్ ఏడీగా ఎవరి దగ్గర చేయలేదు ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల. దెన్ ఆయన దగ్గర ఒక అవుట్ స్టాండింగ్ స్క్రిప్ట్ ఉంది, చిన్నది అంటే రియలిస్టిక్ మూవీ లైక్ మహారాజా లాంటిది అనుకోండి. ఆయన వచ్చి మీ దగ్గరకు అప్రోచ్ అయ్యి నరేషన్ ఇచ్చాడు, స్టోరీ చాలా బాగా నచ్చింది, నెక్స్ట్ లెవెల్ నచ్చింది, బట్ ఆయన దగ్గర ప్రొడ్యూసర్ లేడు. మీరు ఇప్పుడు ఆయన మీకు బ్రో ఇది బ్రో నా స్క్రిప్ట్, సో సినిమా చేస్తారు బ్రో అని అడిగాడు. మీరు ఇప్పుడు ఆయన్ని ప్రొడ్యూసర్ కూడా లేడు మనోడి దగ్గర, అండ్ డెబ్యూటెంట్ అండ్ ఏడీ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సినిమా ఛాన్స్ ఇస్తారా లేకపోతే లైట్ తీసుకుంటారా? డెఫినెట్లీ సినిమా ఛాన్స్ నేను ఇచ్చేది ఏం లేదు, ఇద్దరం కలిసి సినిమా ఛాన్స్ కోసం వెతుకుతాం. అప్పటి వరకు ఆ బ్రో ఒకడే వెతుకుతుంటాడు, దాని తర్వాత నేను కూడా జాయిన్ అవుతాను. యాక్సెప్ట్ చేసినట్టే కదా? అవును అంతే, డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్లీ అతని క్యాపబిలిటీ ఏంటి అనేది మనం ముందుగానే ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి నేను తీసుకెళ్లాలన్నా
నన్ను అతను తీసుకెళ్లాలన్నా ఇప్పుడు నేనే ఆలోచిస్తున్నా, ఆయన కూడా ఆలోచిస్తాడు కదా, ఓకే ఇది ఈడు ఇన్ని సినిమాలు చేస్తున్నాడు కదా, ఈడు మన సినిమా సెట్ అవుతాడు లేదా, ఈ క్యారెక్టర్ సెట్ అవుతాడు, ఫస్ట్ అతను నన్ను ఆడిషన్ చేసి మార్కెట్ ఉందా లేదా ఇది కూడా మార్కెట్ ఉందా లేదా చూసుకుంటాడు, యాక్టింగ్ బాగా చేస్తున్నాడు లేదా చూసుకుంటాడు, ఆ రోల్ కి సెట్ అవుతాడో లేదా చూసుకుంటాడు. ఇవన్నీ ఆయన కూడా నా పైన ప్రతి ఒక్కరు చూసుకుంటారు. ఇప్పటివరకు నాకు చేసిన సినిమాలు అందరూ కూడా ఇవి కూడా చూసుకుంటారు. ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు, వాళ్ళ పేర్లు వద్దు, లైక్ నేను ఇట్లాంటి స్క్రిప్ట్ అయితేనే నేను చేస్తా, కమర్షియల్ ఎలిమెంట్స్ అవ్వచ్చు లేకపోతే కొన్ని థ్రిల్లర్స్ అవ్వచ్చు, నేను ఇలాంటి జానర్స్లోనే చేస్తా అని పర్టికులర్గా వాళ్ళు రూల్ పెట్టుకుంటారు. అండ్ ఇంకొంతమంది కూడా ఉంటారు, నేను డెబ్యూటెంట్ డైరెక్టర్స్తో అస్సలు చేయను, ఈవెన్ వాళ్ళ డెబ్యూటెంట్ సినిమా అయినా లేకపోతే వాళ్ళు సెకండ్ సినిమా అయినా సరే నేను అస్సలు చేయను, చేస్తే గీస్తే ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్తోనే చేస్తా అని పెట్టుకుంటారు. అంటే కొంచెం మార్కెట్ ఉన్న ఆ హీరోసే ఇట్లా అంటే, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ డెబ్యూటెంట్ డైరెక్టర్స్? ఇంకా వాళ్ళకి ఎవరు ఛాన్స్ ఇస్తారు? అందుకనే కొత్త హీరోని పెట్టుకుంటారు. అట్లాంటప్పుడు ఆ సినిమాలు నేను చేస్తున్నా, ఆ సినిమాలు నేను చేస్తాను. అలా వెళ్ళి ఒప్పుకో అంటే యాక్సెప్ట్ చేయని స్క్రిప్ట్స్ అవ్వచ్చు, అలాంటివి బేసికల్గా నా దగ్గరికి ఇప్పటివరకు వస్తుంది. అట్లాగే మీ దగ్గరకు వస్తున్నాయి, అలాంటివి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ నాకు లేదు. నన్ను సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైనా, ఈ స్క్రిప్ట్కి ఇతను బాగానే ఉంటాడు కదా ఓకే అని సెలెక్ట్ చేసుకుంటున్నా తప్ప, నేను ఓకే ఇది మనం సెలెక్ట్ చేసుకొని చేయాలి అని సెలెక్షన్ చేసే ఆప్షన్స్ అయితే నా ముందు అన్నీ అయితే లేవు. వచ్చినాయి చేస్తున్నారు అంతే. డెఫినెట్లీ. సరే మీరు అన్నట్టు డెబ్యూటెంట్ అదే ఒక కొత్త హీరోతో వెళ్ళాడు, కొత్త హీరోతో స్టోరీ ఒప్పించుకున్నాడు ఓకే, బట్ ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కొత్తలే, ప్రొడ్యూసర్ రాడు. అవును, దాని అట్లా. అందుకే కదా నాది ఇప్పుడు నేను చేసే సినిమాలు అన్నిటి కూడా ప్రొడ్యూసర్లు కూడా ప్రొడక్షన్ నెంబర్ 1. ఏది ప్రొడక్షన్ కూడా ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళే. సో డెఫినెట్లీ కొత్త ప్రొడ్యూసర్సే చేస్తారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అంటే అది ఇంకా అప్పుడు వాళ్ళు నువ్వు చెప్పినట్టు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్తోనే వెళ్తారు. కొత్త ప్రొడ్యూసర్స్ మాత్రం అంటే మనతో చేస్తారు, నమ్మొచ్చు వాళ్ళు కొంచెం బిలీవ్ చేస్తారు స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ మేకింగ్ మూవీ కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళకి అఫోర్డబుల్ లో ఉంటుంది. రాహుల్ యాదవ్ ప్రొడ్యూసర్స్, మసూద్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ మేబీ డెబ్యూటెంట్ యాక్టర్స్ ని సపోర్ట్ చేస్తారు. డెబ్యూటెంట్ యాక్టర్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్. స్క్రిప్ట్ నచ్చాలి వాళ్ళకి. సో ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, లైక్ వాళ్ళకి ఒక సినిమాతో బ్రేక్ వస్తుంది, లైక్ అంటే కొంతమంది గుర్తుపట్టే అంత. దెన్ వాళ్ళు నెక్స్ట్ ఏదైనా సినిమా వాళ్ళ దగ్గర ఛాన్స్ వస్తే, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, నాకు ప్రొడక్షన్లో క్యారీవెన్ కావాలి, పర్సనల్ అసిస్టెంట్ కావాలి, అండ్ సపరేట్గా నాకు పర్సనల్గా మేకప్ మ్యాన్ కావాలి అని ఇట్లా డిమాండ్ చేస్తారు. ఇంకా ప్రొడ్యూసరు ఇంకా వాళ్ళకున్న ఆ టైంలో వాళ్ళకున్న ఫేమ్ని బట్టి సరే అనుకొని సినిమా బడ్జెట్ని కొంచెం దాటేసి పెడతారు. పెట్టిన తర్వాత సినిమా కొన్ని కారణాల వల్ల ఫ్లాప్ అవుద్ది, లాస్ అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ టూ మచ్ అవడం వల్ల ఆయనకు లాస్ వస్తుంది. ఇంత జరిగే బదులు ఆ యాక్టరే అవసరమా మనకి ఇంత, అంటే ఒకటే సినిమాతో కదా మనం బ్రేక్ వచ్చింది, కొంచెం ఆలోచించి ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దాం ఎప్పుడన్నా అని ఇవన్నీ తగ్గించుకుంటే అక్కడ ఒక ప్రొడ్యూసర్ సేవ్ అవుతారు కదా. ఒక సినిమా అట్లీస్ట్ అవుతారు, అట్లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకో సినిమా తీయడానికి ఇది అవుతారు కదా. అవునవును. సో దీనికి అది డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చూసినప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది, డెఫినెట్లీ ఈ ప్రాబ్లం ఉంటుంది. వెరాజ్ కమింగ్ టు యాక్టర్ సైడ్ నుంచి చూసినప్పుడు వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ చైర్ వేస్తావు ఇందాకటి నుంచి, ఇట్లా వెనక కూర్చున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది, నేను ఏదో అరగెన్స్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ చైర్ ప్రాబ్లం అని వాళ్ళకి తెలియదు కదా. బా డెఫినెట్లీ నీకు అర్థమైందా? ఇప్పుడు ఈ చైర్ ప్రాబ్లం ఉంది, నేను కూర్చుంటే వెనుక్కుంది, చూసే వాళ్ళకి ఏమన్నా ఈ పెద్ద యాటిట్యూడ్ చూపిస్తున్నారు అన్నట్టే ఉంటుంది. కానీ ఈ చైర్ ప్రాబ్లం ఉంది, నేను ఇట్లా కూర్చుంటే సరిపోతుంది. ఓకే, అంటే చూసే పర్స్పెక్టివ్ బట్టి డిఫరెంట్ ఉంటుంది. ఇది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి క్యారవెన్ కాస్ట్ అవ్వచ్చు, నువ్వు చెప్పినట్టు ఇవన్నీ మిగిలించుకుంటే బెటర్. మన సినిమా ఎంతైనా లాస్ట్కి మనం ఖర్చు పెట్టే సినిమాకి, అవును, అది మనం సినిమాలో కనిపించాలనుకుంటాం. ఇది సినిమా కాకుండా ఎక్స్ట్రా థింగ్ అనమాట క్యారవెన్ అనేది. ఇవన్నీ సినిమా అంటే కనిపించదు, ఆడియన్స్ కనిపించని థింగ్స్ ఇవన్నీ. బట్ దీంట్లో ఏమవుతుంది అంటే డెఫినెట్లీ ఇప్పుడు అవుట్డోర్ షూట్ వెళ్ళినప్పుడు అక్కడ వాష్రూమ్స్కి ఇబ్బంది అవ్వచ్చు. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ డిపెండ్స్, అది మనం అంటే యాక్టర్ పర్స్పెక్టివ్ సిచువేషన్స్ ని ఒక రీజన్ ఉంటుంది, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఒక రీజన్ ఉంటుంది. అంతే సిచువేషన్స్, ఎక్కడ షూట్ చేస్తున్నామో ఎన్విరాన్మెంట్ బట్టి, దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో అయితే మనకు క్యారవెన్స్ అవన్నీ అవసరం లేదు, డ్రెస్ చేంజ్ రూమ్ ఉంది, వాష్రూమ్. ఓకేనా? సో ఇందాక మీరు అన్నట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఆఫ్టర్ కరోనా తర్వాత ఎక్కువ అయిపోయినాయి. ఒక యాక్టర్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, ఎవరికైనా సరే, ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్స్కి
వాళ్ళ నేమ్స్, వాళ్ళ స్క్రీన్ నేమ్స్ స్క్రీన్ పైన 70mm స్క్రీన్ పైన చూద్దాం అనేది ఇట్స్ మోర్ దెన్ బిగ్ అచీవ్మెంట్. అది చాలా పెద్ద డ్రీమ్ అది. సో ఇట్లా ఈ ఓటీటీ వల్ల పెద్ద పెద్ద సినిమాలు ఉండడం వల్ల కొన్ని కొన్ని చిన్న సినిమాలు లైక్ బిలో 1 year సినిమాలు వాళ్ళ డ్రీమ్స్ అనేవి అక్కడే అంటే థియేటర్ వరకు వెళ్ళట్లేదు. లైక్ వాళ్ళకు థియేటర్స్ ఇవ్వకనా లేకపోతే ఇంకా వేరే రీజన్స్ అవ్వచ్చు, డైరెక్ట్ ఓటీటీలో వచ్చేస్తున్నాయి. సో ఈ ఓటీటీ వల్ల లైక్ మనం పాజిటివిటీ ఉందా లేకపోతే నెగిటివ్గా ఉందా? బెస్ట్ ఏంటంటే ఓటీటీలో వచ్చేసినప్పుడు సినిమా ఇచ్చాడు. నువ్వు చెప్పినట్టు ఎవరైనా లైక్ డబ్బు వచ్చిన వాళ్ళు కానీ చిన్న మూవీ ఏదైనా మంచి ఆర్బీలో ఉండేది ఓటీటీకి వస్తే ఇవ్వడం బెస్ట్. ఎందుకంటే ఓటీటీలో చూస్తున్నారు కంటెంట్, మంచి అమౌంట్ వచ్చినప్పుడు ఇచ్చేస్తే బెస్ట్. ఎందుకంటే ఓటీటీలో చూస్తున్నారు కదా, డెఫినెట్లీ నీ సినిమా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. ఓటీటీ వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు కదా అన్న డౌట్. అది మార్కెట్ మారిపోయింది కదా. మీరు అన్నట్టే సరే ఇచ్చేస్తే బెటరే కదా అని మీ సినిమా ఎందుకు ఇవ్వలేదు మరి? సో మా సినిమా బేసికల్ ఏంటంటే ఓటీటీకి ట్రై చేశారు అనుకుంటాను. బిఫోర్ దీనికి ఓటీటీకి ట్రై చేస్తాం. అన్ని సినిమాలు ఓటీటీకి ట్రై చేస్తున్నాం ఇనిషియల్ గా. దెన్ వాళ్ళు ఏంటంటే థియేటర్ రిలీజ్ చేసిన తర్వాత ఓటీటీ తీసుకుంటాం, ఎందుకంటే ప్రమోషన్స్ అవన్నీ ఉంటాయని అంటున్నారు. డైరెక్ట్ గా ఓటీటీకి తీసేసుకుంటే వెళ్ళని కూడా ఇప్పుడు కూడా ఇచ్చడానికి రెడీ ఉన్నారు. చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ కూడా వచ్చేస్తాయి. చాలా సినిమాలు వచ్చాయి. నా సినిమా నా టైం బాగాలేదు ఏమో తెలియదు, మరి నా సినిమా రావట్లేదు, కుదరలేదు. అంటే అన్ని లక్ ఫేవర్ చేయలేదు, మరి ఏ డిస్ప్యూట్ నడిచిందో నాకు తెలియదు. బట్ ట్రై చేశారు, మా డైరెక్టర్స్ ట్రై చేసినట్టు విన్నాను నేను. అంటే ఇది ప్లాట్ఫామ్స్ థియేటర్స్ లో స్క్రీన్ లో పడితేనే మేము ఓటీటీలో తీసుకుంటాం అన్నది కొన్ని దగ్గర నడుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. ఇప్పటి వరకు ఏదైనా సినిమా నాది వస్తే తప్ప నాకు తెలియదు. ఇప్పుడు నడుస్తుంది బయట, అంటే కొన్ని మీడియా పార్ట్నర్స్ ఎవరైతే రిలీజ్ కి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో ఆ పార్ట్నర్స్ అదే చెప్తున్నారు. మరి ఐ మీన్ మినిమం అది ఎంతవరకు నిజమో నాకు నిజంగా తెలియదు, నాకు కూడా తెలియదు. ఓకే, ఇప్పటి వరకు నేను వినింది అయితే అదే. ఐ మీన్ నా సినిమాకి పోయినప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, 60 to 70 థియేటర్ సినిమా మనం మినిమం రిలీజ్ అవ్వాలి, ఓటీటీకి పోవాలంటే ప్రమోషన్ ఉండాలి, మీ సినిమా కోసం ఒక బజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు డెఫినెట్లీ 60 to 70 అంటే నువ్వు ప్రమోషన్ చేస్తావు. సో ఇనిషియల్ గా నీ సినిమాకు బజ్ అనేది ఉంటుంది. ఆ బజ్ ఉన్నప్పుడే కదా ఓటీటీలో చూస్తారు జనాలు. ఒకప్పుడు నువ్వు చెప్పినట్టు ఓటీటీ డైరెక్ట్ గా తీసేసుకునేది. ఇప్పుడు ఓటీటీకి బోల్డ్ సినిమాలు వెళ్తున్నాయి, చాలా సినిమాలు వెళ్తున్నాయి ఓటీటీ. దాంట్లో వాళ్ళు బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏది బజ్ ఉంది, ఏది బెటర్ అనేది వాళ్ళు కూడా చూసుకుంటారు కదా, అండ్ కంపేర్ టు లైక్ అన్ని ప్రమోషన్స్ ద్వారా ఏదైనా. సో మీకున్న అది ఆ రీజన్ వల్ల చేయడం జరిగింది అంతేగాని అంతే మీ పర్సనల్ గా లేదు. మేము థియేటర్ కి ఇట్లా చేయాలి, డైరెక్టర్ కి డెఫినెట్లీ ప్రతి డే నువ్వు చెప్పినట్టు డైరెక్టర్ కి ఉంటుంది, డైరెక్టర్ మా డైరెక్టర్ కూడా ఉంది, ఎవ్రీ డైరెక్టర్ కి ఉంటుంది, వాళ్ళ పేరు స్క్రీన్ లో చూసుకోవాలి అని. బట్ ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా చూసుకోవాలన్నా సరే ఫైనాన్షియల్ గా సేవ్ అవ్వాలి ఓటీటీ. సో డెఫినెట్లీ ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్నారు వెన్ కంపేర్ టు థియేటర్. చిన్న సినిమాలు అయితే ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్నారు థియేటర్ కంటే. ఓకేనా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా, ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ కలిసి ఆస్పిరెంట్స్ కలిసి ఒక సినిమా తీసారు, క్రౌడ్ ఫండింగ్ చేసో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకునో, 1 year అనుకో బడ్జెట్. లైక్ ఆ అవుట్పుట్ ఎలా ఉందంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేంత అవుట్పుట్ అది. వాళ్ళు ఇప్పుడు ఆ అవుట్పుట్ని థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి ఏ ఓటీటీలో వేయడం అనేది ఇష్టం లేదు. దెన్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఈ ప్రాబ్లం నేను అడుగుతున్నా, థియేటర్లో అండ్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు, సర్కిల్ లేదు, ఇండస్ట్రీలో రిలీజ్ చేయాలంటే ఈ సినిమా వాళ్ళు థియేటర్లో రిలీజ్ చేయాలంటే లైక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? సో బేసికల్ ఏంటంటే మనకి ఇక్కడ నెట్వర్క్ లేనప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు, డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అసలు ప్రాసెసే తెలియదు. ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరిని పడితే వాళ్ళు నమ్మకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 2 times ఎక్స్పీరియన్స్ అయింది నాకు. నా ప్రొడ్యూసర్స్ 2 సార్లు అలానే నమ్మి మోసపోయారు. ఇది చేస్తాం, అది చేస్తాం, ఇంత ఇప్పిస్తాం, ఇవన్నీ ఇనిషియల్ స్టేజ్ లో చెప్తారు. బట్ స్లోగా నీ ప్రోడక్ట్ బయటకు వచ్చే టైం, రిలీజ్ డేట్ అప్పుడు క్యాలిక్యులేషన్స్ అన్ని మారిపోతాయి. నీ సినిమా నీ కాంటెంట్ బాగుంది అంటే నువ్వు ఒక 100 members ని ఎవరన్నా పిలిపించి, ఓకే 100 members ని ఎవరన్నా హానెస్ట్ గా బయట ఉన్న 100 members ఎవరన్నా పిలిపించి సినిమాకి నార్మల్ ఆడియన్స్ నీ సినిమాని షో వేసి ఎవ్రీ ఒక్క హానెస్ట్ రియాక్షన్ తీసుకొని అది నిజంగా సినిమా బాగుంది అంటే డెఫినెట్ గా డిస్ట్రిబ్యూటర్లు వస్తారు, నీ సినిమా బయ్యర్స్ వస్తారు. నీ సినిమా బాగుండాలి, ఫస్ట్ నీ సినిమా బాగుందని చూపించాలి కదా. నువ్వు నీకు కాంటాక్ట్స్ ఉండాలి నీ దగ్గర బేసికలీ. లేదంటే లమాఖాన్ దగ్గరకు చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ అన్ని డిస్ప్లే చేస్తుంటారు, డాక్యుమెంటరీ అన్ని జరుగుతుంటాయి. ఎక్కడైనా వేయచ్చు, ఎవరన్నా చూసి నచ్చి వాళ్ళు ఏమైనా కాంటాక్ట్స్ ఇచ్చి
ఈ సినిమా నిజంగా నువ్వు ఎడిట్ రూమ్లో చేసుకునేటప్పుడు ఎడిటర్కే తెలిసిపోతుంది నీ సినిమా ఏంటి అనేది, ఎడిటర్కి తెలిసిపోతుంది. డెఫినెట్లీ అక్కడ నుంచి నీకు రివ్యూ వస్తుంది. నువ్వు దెన్ కాంటాక్ట్స్ ద్వారా వెళ్ళాలి. ఇన్ కేసు నీ దగ్గర ఏం డబ్బులు లేదు అంటే నీ సినిమాలో కాంటెంట్ నిజంగానే ఉండాలి. అది ఇప్పటి వరకు ఎప్పుడు చూడని కాంటెంట్ ఉండాలి, అది ఖచ్చితంగా నచ్చే కాంటెంట్ ఉండాలి. అంటే జనాలు ఇది చూస్తారు అనే నమ్మకం నీకు ఉండాలి, ప్లస్ ప్రోడక్ట్ బాగుండాలి. బాగుంటే డెఫినెట్లీ అది పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కూడా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ప్రాబ్లం లేదు. లాస్ట్ ఆస్పైరింగ్ యాక్టర్స్కి నువ్వు వచ్చే ఒక సజెషన్ ఏంటన్నా? టైం టేకింగ్ ప్రాసెస్ బ్రో, డెఫినెట్లీ ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. ఒక రోజులో అయిపోతుంది, 1 yearలో అయిపోతుంది అంటే అవ్వదు. నీకు లక్ ఫేవర్ చేయాలి. ఇప్పుడు చూడండి, నా మూవీస్ కూడా రిలీజ్ అయింది, 2 movies రిలీజ్ అయ్యాయి. చారిటీ ట్రిపుల్ 1 బాగా ఆడింది, ఓటీటీలో కొంచెం బాగానే వెళ్ళింది. జీటే ఇంకా ఓటీటీకి రాలా, బట్ థియేటర్ రిలీజ్ చేసాం. బట్ నేను ఇప్పటివరకు నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, చూసే వీడియో వాళ్ళకి కూడా నేను ఎవరో తెలియదు. ఈ టైం ఎంతసేపు అంటే నేను ఆ సినిమా చేసి ఈ సినిమా చేశాను, ఇప్పుడు ఇంకా మూవీస్ చేస్తున్నాను, కానీ నేను ఇంకా ఎవరికి ఎగ్జాక్ట్గా నేను ఎవరు అనేది తెలియదు స్టిల్. నీకు ఇంటర్వ్యూ చేస్తున్న చాలా మంది కూడా అడుగుతారు, ఎవరిని తీసుకొచ్చారు, ఎవరిని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టావు, వీడి ఏదో తెలిసినట్టు అన్ని చెప్తున్నాడు, అసలు ఎవరు అని కింద కమెంట్లు వస్తాయి. అవునవును, ఏంటి అమ్మ ఎవడు అని కమెంట్ పెట్టచ్చు, తప్పులేదు. ఎందుకంటే డెఫినెట్ నేను ఎవరికి తెలియదు కదా, నేను తెలియాలంటే చాలా టైం పడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ డిస్కషన్. అండ్ ఒక 1 yearలో బ్రేక్ వస్తుంది అనుకుంటున్నా, రాకపోతే నేను బ్రేక్ అయిపోతాను. సినిమా విత్ శ్రీమన్ అని ఛానల్ పెట్టి, సో ఆడియన్స్ అందరికి కూడా సినిమా స్టార్టింగ్ అంటే బేసికలీ స్టార్టింగ్ ఒక ప్రాబ్లమ్స్ రీసెంట్ గా చూశాను. మొన్న డైరెక్షన్ దానిపైన చెప్తున్నావు, స్టోరీ దానిపైన చెప్తున్నావు, అండ్ ఇప్పుడు యాక్టర్స్ దానిపైన. ఈవెన్ దో అంటే నేను కూడా పెద్ద తెలియదు ఎవరికి, బట్ ఈవెన్ దో మాలాంటి వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఏంటి అనేది డెఫినెట్లీ అందరికి యూజ్ అవుతుంది. సో యూఆర్ డూయింగ్ వెరీ గుడ్.